ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ఆర్ జిల్లాకు చెందిన ఒంటిమిట్టలో ప్రాచీనమైన దేవాలయం కలదు. ఇక్కడ మూలమూర్తులు శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణస్వామి ఏకశిల మీద మలిచి ఉన్నారు. కాబట్టి ఈ క్షేత్రమునకు ఏకశిలానగరం అని ప్రసిద్ధి చెందింది. ఒంటిమిట్టను ఆంధ్ర భద్రాచలంగా కూడా పేరుగాంచింది. ఈ ఆలయం గురించి చెప్పుకోవాలి అంటే స్థల పురాణం ప్రకారం రామలక్ష్మణులు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు విశ్వామిత్రుడు వారిని తమ యాగరక్షణకు తీసుకున్నాడని మనందరికీ తెలిసిందే. కానీ సీతారామ కళ్యాణం జరిగాక కూడా అలాంటి సందర్భమే ఒకటి ఏర్పడింది. అప్పుడు మృకండు మహర్షి, శృంగి మహర్షి రాముని ప్రార్థించడంతో దుష్ట శిక్షణ కోసం ఆ స్వామి సీతాలక్ష్మణ సమేతుడై అంబులపది, పిడిబాకు, కోదండం పట్టుకొని ఈ ప్రాంతానికి వచ్చి యాగరక్షణ చేశాడని పురాణాలు చెప్తున్నాయి. అందుకు ప్రతిగా ఆ మహర్షులు సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ఏకశిలగా చెక్కించారని, తర్వాత జాంబవంతుడు ఈ విగ్రహాలను ప్రాణప్రతిష్ఠ చేశారని ఇక్కడ ప్రజల విశ్వాసం. ఈ దేవాలయంలో రామతీర్థం ఉంది. సీత కోరికపై శ్రీరాముడు రామబాణంతో పాతాళగంగను పైకి తెచ్చాడని అంటారు. చారిత్రకమైన విశేషాలు కూడా చాలా ఉన్నాయి ఈ ఆలయంలో. గోపుర నిర్మాణము చోళ శిల్ప సాంప్రదాయంలో అత్యద్భుతంగా ఉంటుంది. ఫ్రెంచి యాత్రికుడు 16వ శతాబ్దంలో ఈ రామాలయాన్ని దర్శించి భారతదేశంలోని పెద్ద గోపురాలలో ఈ రామాలయ గోపురం ఒకటి అని కీర్తించారు. ఆంధ్ర మహాభాగవతాన్ని రచించిన పోతన తాను ఏకశిలపురి వాసునని చెప్పుకున్నారు. అంతేకాక తన భాగవతాన్ని ఈ కోదండరామునికి అంకితం కావించారు. దాన్ని బట్టి భాగవతంలో ఈ ప్రాంతానికి చెందిన వాడుక మాటలు కొన్ని ఉండడాన్ని బట్టి ఆయన కొంతకాలం ఇక్కడ నివసించాడని భావిస్తూ ఉంటారు. ఈ ఆలయంలోని ప్రధాన విగ్రహం ఒకే శిలలో సీతారామ లక్ష్మణుల విగ్రహాలు చెక్కబడ్డాయి. దేవాలయంలోని మూల విగ్రహంలో రాముని విగ్రహం పక్కన హనుమంతుడి విగ్రహం లేని రామాలయం భారతదేశంలో ఇదొక్కటే. శ్రీరామ హనుమంతుల కలయికకు ముందే ఒంటిమిట్టలో సీతారామ లక్ష్మణులు ఏకశిలా విగ్రహం స్థాపించినట్లు కథనం. అందుకనే ఇక్కడ ఆంజనేయ స్వామికి మాత్రం ఆలయం లేదు. గుడి ఎదురుగా మెట్లు దిగిన తర్వాత గుడి ఎదురుగా ఆంజనేయ స్వామికి ఆలయం ఉంటుంది. కోదండ రామాలయానికి 3 గోపుర ద్వారాలు ఉన్నాయి. విశాలమైన పెద్ద ఆవరణ ఉంది. ఆలయ ముఖద్వారం ఎత్తు సుమారు 160 అడుగులు.